గనుక చూసుకున్నట్టయితే 3 కార్పొరేషన్లకు రంగం సిద్ధం. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. 2 శాసనసభలో ప్రకటించనున్న ప్రభుత్వం. విభజన ప్రక్రియ పూర్తి. సర్కార్ వద్ద నివేదిక. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్. కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలు 10 ఎకరాల చొప్పున కేటాయించాలని నిర్ణయం. తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్తు కమిషనర్లు. ప్రథమంగా చూసుకున్నట్లయితే 3 కార్పొరేషన్లను రంగం సిద్ధం చేశారు రేవంత్ రెడ్డి సర్కార్. అయితే హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరిని ఈ మూడవ కార్పొరేషన్ గా నియమించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. అలాగే ఇది 2 సెకండ్న శాసనసభలో ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించనుంది. అయితే 3 కార్పొరేషన్లు వచ్చే నెల అంటే జనవరి 2వ తారీఖున ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ 3 కార్పొరేషన్లు కూడా ఎన్ని విభజన చేశారంటే 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ గా, అలాగే 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇక విభజన ప్రక్రియ పూర్తయిపోయింది. సర్కార్ వద్ద తుది నివేదిక ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేయనున్నారు. 10 ఎకరాల స్థలం 10 ఎకరాల చొప్పున కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్ల భవిష్యత్తు కమిషనర్లు. అయితే తాజాగా ఎవరైతే బదిలైన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్తు కమిషనర్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ప్లాస్టిక్ బ్యాన్. కోర్ అర్బన్ లో పెద్ద సమస్య చెత్తే. చెరువులు, నాలాల్లో ప్లాస్టిక్ చేరొద్దు. జనవరి నుంచే పూడికి తీత పనులు. రోజు ఫీల్డ్ లో జోనల్ అధికారులు 10 రోజులకు ఒకసారి చెత్త తొలగింపు డ్రైవ్ చేపట్టాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. పత్రాలు, పాలన అంతా స్మార్ట్ గా. ఔటర్ లోపల ఈ బస్సులు, ఈ ఆటోలు నడిచేలా చర్యలు. జేహెచ్ఎంసీ సమీక్షలో సీఎం. 4 ఎస్ఐల ఐఏఎస్ ల బదిలీ, మరో 2 అదనపు బాధ్యతలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్ లో ప్రథమంగా చెత్త సమస్య అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అది కూడా ప్లాస్టిక్ ని నిషేధించాలని గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ మాట మనం వింటూనే ఉన్నాం. ఎక్కడా కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడం, ఇంకా అవగాహన రాకపోవడం కూడా కొంత మేరకు ఈ మేరకు సమస్యగా మారుతుంది. మరి ఈ నేపథ్యంలో అనేక సార్లు ప్లాస్టిక్ ని నిర్మూలించాలని కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మరి ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయబోతున్నారు, ఈ దిశగా ఎటువంటి అడుగులు వేయకపోతున్నారు, మరి ఈ నేపథ్యంలో పూర్తిగా ప్లాస్టిక్ ని నివారించడం సాధ్యమవుతుందా లేదా అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో చూడాలి మరి ఈసారి ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందా, మరి ప్రజల్లో ఏ మేరకు అవగాహన కల్పిస్తారు ప్రభుత్వం, ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 4 ఐఏఎస్ ల బదిలీ, మరో 2 అదనపు బాధ్యతలు. 4 ఐఏఎస్ లు బదిలీ కానున్నారు, మరో 2 అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. ఇక పోలీసు కొలువులు 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురు చూపులు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు. సిబ్బందిపై పెరిగిన పనిభారం. ఏదైతే పోలీసు కొలువులు 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపు కానిస్టేబుల్ లేకపోవడం వల్ల ఇప్పుడున్న వాళ్ళతోనే ఎక్కువ పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే 14,000 కానిస్టేబుల్ పోలీసుల భర్తీకి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక 2 ఏళ్లుగా నిరుద్యోగులు కూడా ఈ మేరకు ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. నెక్స్ట్ కనుక మరొక అంశం చూసుకున్నట్టయితే అమెరికాలో గడప దాటని భారతీయులు. ఏదైతే బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు, ఇళ్లకే పరిమితమైన వలసదారులు, ట్రంప్ కట్టిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి. విదేశాలే కాదు అమెరికా లోపలి ప్రయాణాలు రద్దు చేసుకున్న వైనం. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూయార్క్. KFF NYT సర్వేలో వెల్లడి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అమెరికాలో ఇటు భారతీయులు బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే ఎవరైతే వలసదారులు ఇక్కడ నుంచి ఎవరైతే ఇండియా నుంచి అమెరికా వెళ్లారో, ప్రథమంగా కనుక చూసుకున్నట్టయితే వీసా ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడ బయటకు వస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారో అని చెప్పి కూడా కొంతమేర ఎక్కడ వారు అక్కడ ఇంట్లో ఉండిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే అక్కడ అమెరికాలో న్యూయార్క్ పార్టీ అనగానే చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది, వినూత్న స్థాయిలో చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ న్యూయార్ వేడుకల్లో కూడా ఎక్కడా కూడా సందడి కనిపించట్లేదు. ఇంతవరకు న్యూయార్ వేడుకలు కూడా అంతగా సందడి కనిపించట్లేదు అంటూ కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూసుకుందాం. తగ్గిన నేరాలు, పెరిగిన రోడ్డు ప్రమాదాలు. మరణాలు, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో సైబర్ నేరాలు భారీగా తగ్గాయి. ఇక దొమ్మీలు, కొట్లాట్లు 47% తగ్గుముఖం పట్టాయి.
డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడంతో కేసులు పెరిగాయి. 2025 తెలంగాణ నేర వార్షిక నివేదిక విడుదల. దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్. డీజీపీ ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న డీజీపీ శ్రీధర్ రెడ్డి మీడియా ముఖంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. 2025లో నేరాలు తగ్గాయని, రోడ్డు ప్రమాదాలు మాత్రం పెరిగాయంటూ, ఇటు మరణాలు, క్షతగాతుల సంఖ్య కూడా తగ్గింది అంటూ కూడా ఈ మేరకు ఆయన తెలపడం జరిగింది. అయితే వార్షిక నివేదికలో భాగంగా చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్రంలో కూడా సైబర్ నేరాలు భారీగా తగ్గాయని, దొమ్మిలు, కొట్లాటలు కూడా 47% తగ్గాయంటూ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తగ్గినట్లుగా కూడా చెప్పారు. అలాగే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడం వల్ల అనేక కేసులు నమోదయ్యాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక 2025 తెలంగాణ నేర వార్షిక నివేదికను ఈ మేరకు విడుదల చేయడం జరిగింది. ఇక దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్ గా ఉన్నారంటూ కూడా డీజీపీ శ్రీధర్ రెడ్డి నిన్న వార్షిక నివేదికలో భాగంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ గనక మరొక అంశం చూసుకుందాం. బీఆర్ఎస్ కు కమిషన్ల కక్కుర్తి, తుమ్మిడిహెట్టిల జూరాలకు కేసీఆర్ అన్యాయం, నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలింపు, జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్పు. ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికం. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం. కృష్ణా ప్రాజెక్టులను 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం. ఆంధ్రతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ కక్కుర్తి వల్లే ఇది జరిగింది. గతంలో కేసీఆర్ నీటి విషయంలో ఏదైతే కక్కుర్తి పట్టారో, కమిషన్ల కోసం కక్కుర్తి పట్టడం వల్లే ఈ విషయం ఇప్పుడు నీటి విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తుమ్మిడిహెట్టిల జూరాలకు కూడా కేసీఆర్ అన్యాయం చేశారు. నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించారు. జూరాల నుంచి శ్రీశైలం, పాలమూరు రంగారెడ్డి మార్పు చేశారు.